హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్ 60 చూడబోతున్నామండి. ఇప్పటి వరకు 60 మోడల్ పేపర్స్ అయితే చెప్పడం జరిగింది. 60 మోడల్ పేపర్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మన వెబ్సైట్లో అప్డేట్ చేశాను. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఓకేనా? మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్స్ అయితే తెలియజేస్తూనే ఉంటాము. ఓకే, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి. ఆర్పిఎఫ్ ఫుల్ కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 2023 సంవత్సరానికి గాను 2024లో అత్యుత్తమ క్రికెటర్ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు? ఎవరికి వచ్చిందండి? ఇటీవల అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి T20 వరల్డ్ కప్లో భాగంగా భారతదేశం వెళ్ళినప్పుడు అమెరికాలో విరాట్ కోహ్లీ గారికి ఈ అవార్డునైతే అందచేయడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. చతుర్భుజ కూటమిలో అమెరికా మరియు భారత్తో పాటు ఏ 2 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి? చతుర్భుజ కూటమిలో ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఆస్ట్రేలియా మరియు జపాన్ ఉన్నాయండి చతుర్భుజ కూటమిలో. భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రము 2020 జనవరి 28న ఏ నగరంలో ప్రారంభమైంది? ధ్యాన కేంద్రం అండి. ఓకేనా? మెడిటేషన్ చేసుకోవడానికి ఎక్కడ ఏర్పాటు చేశారు? హైదరాబాద్. నెక్స్ట్ వన్. 2024 సంవత్సరంగాను ప్రతిష్టాత్మక టేలర్ పురస్కారము అందుకున్న వ్యక్తి ఎవరు? టేలర్ పురస్కారము. ఆన్సర్ ఆప్షన్ 1 జోహన్ రాక్ స్టామ్ అనేటువంటి వ్యక్తికి ఈ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్ వన్. తిల్లానా క్రింది ఏ నృత్యానికి సంబంధించింది? తిల్లానా. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకే, భరతనాట్యము. నెక్స్ట్ వన్. క్రింది వానిలో హిందీ సాహితీ రూపాలకు సంబంధించి సరైనది? హిందీ సాహితీ రూపాలకు సంబంధించి సరైనది 66వది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సాంప్రదాయ కవిత, వ్యంగ్య కవిత, యాత్రా సాహిత్యం ఇవన్నీ కూడా హిందీ సాహిత్యం యొక్క రూపాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశ దక్షిణాగ్ర భాగంలోని మన్నార్ గల్ఫ్లోని ఒక దీవిగా ప్రఖ్యాతిగాంచిన దేవాలయం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. దక్షిణాగ్ర భాగంలోని మన్నార్ గల్ఫ్లోని ఒక దీవిగా ప్రఖ్యాతిగాంచిన దేవాలయం. ఆన్సర్ ఆప్షన్ 1 రామేశ్వరం అండి. ఓకే, రామేశ్వరం. ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 68. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 1894లో ఫామ్ కావడం చూడవచ్చు. వరల్డ్ బ్యాంకు సంబంధించిన సంస్థ క్రింది వాటిలో ఏది? వరల్డ్ బ్యాంకుకు సంబంధించి ఆప్షన్ 4 IMF అండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది వరల్డ్ బ్యాంకు సంబంధించినటువంటి సంస్థగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో వాస్తవము ఏది? అంటే సరైనది ఏంటి చూద్దాం. హల్దియా రేవు పట్టణం నది ఆధారిత ఓడరేవు. పారాదీప్ రేవు పట్టణము తుఫాన్లకు ఎక్కువగా గురవుతుంది. ప్రైవేట్ యాజమాన్యంలో ఏపీలో మొదటి గ్రీన్ పోర్ట్ కృష్ణపట్నము. సరైనవి ఏంటి మరి? అన్నీ కూడా సరైనవే అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. హైపర్ లింకులతో రూపొందించిన కొన్ని వెబ్ పేజీల సమూహాన్ని ఏమంటారు? హైపర్ లింకులతో కూడిన కొన్ని వెబ్ పేజీల సమూహాన్ని ఏమంటాము? 71వది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. వెబ్సైట్ అంటామండి. ఓకే, వెబ్సైట్. నెక్స్ట్ వన్. ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు యొక్క థీమ్ ఏంటి? ప్రపంచ సుస్థిరాభివృద్ధి యొక్క సదస్సు యొక్క థీమ్ 72 ఆప్షన్ 2 అండి. టువర్డ్స్ 2030 మేకింగ్ ద డికేట్ కౌంట్ అంటూ
దీని యొక్క థీమ్ అయితే నిర్ణయించారు. నెక్స్ట్ వన్, క్వినైన్ అనే ఔషధము ఈ మొక్క బెరడు నుంచి తయారు చేస్తారు. క్వినైన్ అనేటువంటి ఔషధము. ఆప్షన్ 2 అండి, సింకోనా అఫిసినాలిస్ అనేటువంటి మొక్క యొక్క బెరడు నుంచి క్వినైన్ అయితే తయారు చేస్తారు. ఇది ఒక ఔషధం అండి. నెక్స్ట్ వన్, షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? షుగర్ కేన్ బ్రీడింగ్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ 3, కోయంబత్తూర్. 74 కదా, కోయంబత్తూర్లో కలదు, తమిళనాడు. ఇంటర్పోల్ అనగా ఏంటి? ఇంటర్పోల్ 75 ఆప్షన్ 1 అండి. ఇంటర్నేషనల్ క్రైమ్ పోలీస్ ఆర్గనైజేషన్ ఫ్రాన్స్ లయోన్స్లో ఉంటుందండి ఇది. ఓకే, లయోన్స్ ఫ్రాన్స్ దేశంలో ఇంటర్పోల్ ఉంటుంది, అంతర్జాతీయ నేర పరిశోధన సంస్థ. నెక్స్ట్ వన్, టైకోనాట్ ఏ దేశం యొక్క వ్యోమోగామి? టైకోనాట్స్ అమెరికా, భారత్, చైనా, రష్యా. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, చైనా వ్యోమోగాములను టైకోనాట్ అంటారు. నెక్స్ట్ వన్, గ్రహం యొక్క నిర్ణీత కక్ష చుట్టూ తిరిగేవి ఏంటి? గ్రహం యొక్క నిర్ణీత కక్ష చుట్టూ తిరిగేవి. ఆప్షన్ 2 అండి, ఆర్బిటాల్. ఓకే, ఆర్బిటాల్. నెక్స్ట్ వన్, నిటారుగా ఉన్న కర్రను నీటిలో ముంచితే ఎందుకు వంకరగా కనిపిస్తుంది? నిటారుగా ఉన్న కర్రను నీటిలో ముంచినప్పుడు మనకు కొంచెము అది బెండ్ అయినట్లు కనిపిస్తుందండి కదా. దానికి గల రీజన్ ఏంటి అంటే ఆప్షన్ 2, సాంద్ర మాధ్యమం నుంచి విరళతర మాధ్యమంలోనికి కాంతి కిరణాలు పయనించేటప్పుడు అవి వంగినట్లుగా కనిపిస్తాయి. దాన్ని మనము వక్రీభవనము అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, అంటుకుపోని వంట గిన్నెలకు పూతగా ఉపయోగించే టెప్లాన్ యొక్క ఫార్ములా ఏంటి? టెప్లాన్ 79 ఆప్షన్ 3 అండి, C2F4N. C2F4Nగా దీన్ని అయితే పిలుస్తాము. క్రింది వాటిని జతపరచండి. ఎంటమాలజీ, కాంకాలజీ, ఆర్నిథాలజీ, యాంకాలజీ. సో ఏ శాస్త్రాలను ఇవి అధ్యాయము చేస్తాయి? ఓకేనా, వేటిని తెలియజేస్తాయి? సింపుల్. ముందుగా ఎంటమాలజీ కీటకాలను అధ్యయనం చేసే శాస్త్రం. నెక్స్ట్ కాంకాలజీ మొలస్కా కర్పారాల అధ్యయన శాస్త్రము. ఆర్నిథాలజీ పక్షుల అధ్యయన శాస్త్రము. నెక్స్ట్ ఆంకాలజీ క్యాన్సర్ అధ్యయన శాస్త్రంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, నిద్రలో ఉన్నప్పుడు చేసుకునేటువంటి వివాహానికి గల పేరేంటి? నిద్రలో ఉన్నప్పుడు చేసుకునేటువంటి వివాహము రకాలండి, మన వేదకాలంలో ఉండేవి ఎక్కువగా. ఆన్సర్ ఆప్షన్ 2, పైశాచిక వివాహంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మౌర్యుల పాలనలో అధ్యక్షులు లేని ఏకైక శాఖ ఏది? అధ్యక్షులు లేని ఏకైక శాఖ. ఆప్షన్ 3 అండి, మత్స్య శాఖ. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. నామ్దేవ్, కబీర్, రవిదాస్, సేనా వీరి యొక్క వృత్తి ఏంటి? చూద్దాం. ముందుగా నామ్దేవ్ యొక్క వృత్తి దర్జీ అండి, ఈయన ఒక దర్జీ. కబీర్ యొక్క వృత్తి నేత పని. ఓకేనా. రవిదాస్ యొక్క వృత్తి చెప్పులు కుట్టేటువంటి పని. సేనా యొక్క వృత్తి ఈయనొక మంగలి. నెక్స్ట్ వన్, భారతదేశానికి మొదటగా పొగాకు తెచ్చిన వారు ఎవరు? పొగాకు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 3, పోర్చుగీస్ వారు. ఓకే. నెక్స్ట్, సహాయ నిరాకరణోద్యమం కాలంలో తమ న్యాయవాద వృత్తిని వదిలివేసిన ఇద్దరు మహనీయులు ఎవరు? సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో తమ న్యాయవాద వృత్తిని వదిలేసిన ఇద్దరు మహనీయులు. 85 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పండిత్ జవహర్లాల్ నెహ్రూ మరియు సిఆర్ దాస్ అంటే చిత్తరంజన్ దాస్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను ఎంపిక చేయండి. క్షారనీయతలో లవణాలను pHతో కొలుస్తారు. pH విలువ 7 కన్నా తక్కువగా ఉన్న నేలలను ఆమ్ల నేలలని, pH విలువ 7 కన్నా ఎక్కువగా ఉన్న నేలలను క్షార నేలలు అని అంటారు. మరి సరైన సమాధానాలు ఏంటి అండి? ఆప్షన్ 3 1 మరియు 2 ARB రెండు కూడా సరి అయినవే. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానం ఎంపిక చేయండి. భారతదేశము అక్షాంశాల పరంగా 8 డిగ్రీల 4 ఇంచులు, నెక్స్ట్ 37 డిగ్రీల 6 నార్త్ మధ్య వ్యాపించి ఉన్నది. ఆప్షన్ 2, భారతదేశం రేఖాంశాల పరంగా 67 డిగ్రీల 7 ఇంచులు,
నెక్స్ట్ 97°25" ఈస్ట్ మధ్య వ్యాపించి ఉన్నది. పై వాటిలో సరైనది ఏంటి అండి అంటే ఆప్షన్ 3 రెండు కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. MMTS సర్వీసులు అర్బన్ ప్రాంతాల నుంచి సబ్ అర్బన్ ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. ఇది ఉపయోగించేటువంటి గేజ్ బ్రాడ్ గేజ్, ఓకేనా, 1.676 మీటర్లు. MRTS మెట్రో రైల్ అని కూడా పిలుస్తారు. ఇది నగరంలో సేవలు అందిస్తుంది. ఇది ఉపయోగించేటువంటి గేజ్ స్టాండర్డ్ గేజ్ 1.500 మీటర్లు. సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 3 అండి. పై రెండు కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, భారత్లో అత్యధికంగా పోటులు సంభవించే ఓఖ్లా అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు? ఓఖ్లా 89, ఆప్షన్ 2 అండి. గుజరాత్లో కలదండి. ఇక్కడ ఉంది గుజరాత్. నెక్స్ట్ వన్, పర్యావరణము విధులకు సంబంధించి సరైన అంశాలను పరిశీలించండి. పర్యావరణము విధులకు సంబంధించి. సో 95 ఆప్షన్ 4 అండి. ABC 3 సరైనవి అంటే చూద్దాము. పర్యావరణము ఆర్థిక వస్తువుల ఉత్పత్తికి అవసరమైన సహజ వనరులను అందించడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాలను తనలో విలీనము చేసుకునేటువంటిది. నెక్స్ట్ వన్, పర్యావరణము జీవావరణ సమతౌల్యాన్ని కాపాడడానికి అవసరమైన ప్రాణాధార సేవలను అందిస్తుంది. కరెక్ట్. నెక్స్ట్ వన్, పర్యావరణము రస సౌందర్యాన్ని అనుభవించేందుకు అనుగుణమైన ప్రకృతి సేవలను అందచేస్తుంది. ఇంపార్టెంట్, అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ మరి ఇవి వాతావరణంలో ఏ శాతంలో ఉన్నాయి? వాటి యొక్క పర్సంటేజ్ ఎంత? చూద్దాం. నైట్రోజన్ అత్యధికంగా ఉంటుందండి. ఇది మన వాతావరణంలో 78.09%. ఆక్సిజన్ రెండవ స్థానంలో ఉంటుంది, 20.95 లేదా 21% చెప్పుకుంటాము. ఆర్గాన్ వచ్చేసి ఆప్షన్ 2 0.93. కార్బన్ డైఆక్సైడ్ 0.03 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, ఏ సంవత్సరంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ పేరును పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖగా మార్పు చేశారు? 92వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1986లో. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలో ఏ ప్రకరణ ప్రకారము జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం చేయబడింది? రాజ్యాంగంలో ఏ ప్రకరణ ప్రకారము జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం చేయబడింది? 93 ఆప్షన్ 1 అండి. ప్రకరణ 21 జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు పొందడానికి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం చేయబడడం అయితే చూడవచ్చు. భారత రాష్ట్రపతిని ఏ కారణం ఆధారంగా ప్రత్యేక పద్ధతి ద్వారా తొలగించవచ్చు? భారత ఉపరాష్ట్రపతిని ఏ కారణం ద్వారా ప్రత్యేక పద్ధతి ద్వారా తొలగించవచ్చు అండి? ఆన్సర్ ఆప్షన్ 4. ఉపరాష్ట్రపతిని తొలగించడానికి ఏ ప్రత్యేక కారణము అవసరమో లేదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి క్రింద పేర్కొన్న సంస్థలలో రాజ్యాంగ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. అంతర్రాష్ట్ర మండలి రాజ్యాంగబద్ధ సంస్థ. నెక్స్ట్ వన్, న్యాయ సమీక్షాధికారము ఏ విధానంలో ఆవశ్యకమైనది? న్యాయ సమీక్షాధికారము ఏ విధానంలో ఆవశ్యకమైనది? 96 ఆప్షన్ 2 అండి. ఓకేనా, ప్రజాస్వామ్య ప్రభుత్వములో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో లఘు కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలన్న వాదనకు మూలమేంటి? ఆప్షన్ 4 అండి. ఉద్యోగ అవకాశాలను పెంపొందించేవి కావడము. ఉద్యోగ అవకాశాలను పెంపొందించేవి కావడము. ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏంటి? ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ABC అన్ని సరైనవి. చూద్దాం. కనీస మూలధనము 1200 కోట్లకు పైగా ఉండే ప్రైవేట్ బ్యాంకులను ఆర్థికంగా స్వతంత్ర బ్యాంకుగా గుర్తిస్తారు. ప్రైవేట్ బ్యాంకుల కనీస మూలధనం 200 కోట్లు. అయితే కార్యకలాపాలు ప్రారంభించిన 3 ఏళ్లకు తన మూలధనాన్ని 300 కోట్లకు పెంచుకోవాలి. అలా అయితేనే ప్రైవేట్ బ్యాంకుగా RBI గుర్తిస్తుంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన దేనికి ఉద్దేశించబడింది? ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఆప్షన్ 2 నిరుద్యోగులకు పెన్షన్లు అందించడము. ఇంపార్టెంట్.
కేంద్ర ఆహార శుద్ధి పథకము సంపద పేరును ప్రస్తుతం ఏ పేరుగా మార్చారు? ఆప్షన్ 1 ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనగా పేరు మార్చడాన్ని మనము చూడవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అప్డేట్ చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. పీడిఎఫ్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.